అమ్మ నాన్నలు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళు పిల్లలు ఎలా ఆలోచిస్తారో ఒకసారి చూద్దామా? ఏంటంటే ఇద్దరి ఆలోచనలకు పెద్ద తేడాలే. ఇద్దరు ఏంటంటే ఎంతసేపటికి నలుగురిలో పరువు గల కుటుంబం నుంచి వచ్చినాము అని చెప్పుకోవాలనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఒక పక్క అమ్మ నాన్నలు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు మనం చెప్పిన మాట వినాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు ఏమని చూస్తూ ఉంటారు, ఎంతసేపటికి అమ్మ నాన్నలు మనల్ని ఏమనకూడదు, మనం చేసిన ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ ఇద్దరు చేసే తప్పులు ఏంటంటే ఇద్దరు కూర్చొని ఎంతసేపటికి మనం ఏం చేస్తున్నామో, తప్పు ఏదన్నా చేస్తున్నామా, తప్పు చేస్తే నలుగురిలో అందరూ ఎలా అనుకుంటారు, లేదు నువ్వు తప్పు చేస్తే ఎలా ఉంటావు అని అమ్మోళ్ళు చెప్తే వాళ్ళ ఇబ్బందులు ఇంతకుముందు పడిన ఇబ్బందులు చెప్తూ వస్తే తర్వాత అన్నీ సక్రమంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.